పవర్ కమిషన్ను రద్దు చేయండి. హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్న గులాబీ బాస్. ప్రతివాదులుగా కమిషన్, జస్టిస్ నరసింహారెడ్డి. కేసీఆర్కు మరోసారి నోటీసులు పంపిన కమిషన్ ఈ నెల 27 లోపు హాజరవ్వాలంటూ ఆదేశం. ఏంది? ఈ నెల రేపటి లోపల హాజరు కావాలని ఆదేశం అంట. ఈయననేమో కోర్టుకు పిటిషన్ వేసిండు. ఏమని వేసిండు? అసలు ఈ సహజ న్యాయ సూత్రాలకే ఈ కమిషన్ విరుద్ధము. ఒకసారి ఈ జెన్కో కానీ ఇవి ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించినటువంటి విద్యుత్ సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకున్న తర్వాత అదంతా కూడా ఈఆర్సీ దాన్ని ఆమోదించిన తర్వాత మళ్ళీ దాని మీద ఒక విచారణ చేయడం, దాని మీద కమిషన్ ఏర్పాటు చేయడమే సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధము. కాబట్టి మీరు ఇది చేయకూడదని చెప్పేసి కోర్టును ఆశ్రయించాడు కేసీఆర్. విద్యుత్ కొనుగోళ్ల విచారణ పైన పవర్ కమిషన్ వర్సెస్ మాజీ సీఎం కేసీఆర్ అన్నట్టుగా వ్యవహారం సాగుతోంది. ఇప్పటికే కమిషన్ను సహజ న్యాయ సూత్రాలకు న్యాయ విరుద్ధమని లేఖ రాసిన ఆయన తాజాగా హైకోర్టు తలుపులు తట్టారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేయడం సంచలనం సృష్టిస్తోంది. అయితే పవర్ కమిషన్ కూడా దూకుడుగా వ్యవహరిస్తోంది. విచారణకు హాజరు కావాలంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మరోసారి నోటీసులు పంపింది. అటు ప్రభుత్వ వర్గాల్లో ఇటు రాజకీయ వర్గాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది. ఒకసారి చదువుదాం ఈ వార్త మొత్తం. రాష్ట్ర విద్యుత్ కమిషన్ పైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంగళవారం హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలని కోరుతూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పిటిషన్లో మాజీ సీఎం పేర్కొన్నారు. పిటిషన్లో ప్రతివాదులుగా కమిషను, జస్టిస్ నరసింహారెడ్డిలను చేర్చారు. ఇదిలా ఉంటే ఇదివరకే కమిషన్కు 12 పేజీల లేఖ రాసిన విషయం తెలిసిందే. జస్టిస్ నరసింహారెడ్డి విచారణలో ఏమాత్రం పారదర్శకత లేదని కేసీఆర్ లేఖలో ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులకు అనుకూలంగా విచారణ జరిపించాలని నరసింహారెడ్డి కమిషన్ ప్రయత్నిస్తోందని ఆయన వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర సంస్థల అనుమతులు పొందిన తర్వాతే విద్యుత్ కొనుగోళ్లపైన ముందుకెళ్లామని వెల్లడించారు. ఈఆర్సీ సంస్థలు వెలువరించిన తీర్పులపైన కమిషన్లు కూడా వేయకూడదని ఆయన లేఖలో పేర్కొన్నారు. కమిషన్లు వేయకూడదన్న విషయం కూడా రేవంత్ ప్రభుత్వానికి తెలియదా అని కేసీఆర్ ప్రశ్నించారు. చట్ట విరుద్ధమని ప్రభుత్వానికి సూచించకుండా బాధ్యతలు స్వీకరించడం కూడా విరుద్ధమే అని తెలిపారు. రాజకీయ కక్షతోనే ఈ విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని ఆరోపించారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం గణనీయ మార్పుతో కరెంటు ఇచ్చిన విషయం అందరికీ తెలుసునని వెల్లడించారు. మార్పును తక్కువ చేసి చూపించే ప్రయత్నము ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. పత్రికా విలేకరుల సమావేశంలో కూడా కమిషను ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ మీకు ఒక విషయాన్ని చెప్పాలి మిత్రులారా, ఎందుకు వీళ్ళు ఈ కమిషను, కరెంటు మీద, ఈ నీళ్ళ మీద ఎందుకింత రాద్ధాంతం చేస్తూ ఉన్నారంటే నేను ఒక విషయాన్ని మీకు క్లియర్గా వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. అసలు కేసీఆర్ అధికారంలోకి వచ్చినాక ఏం చేసిండు? 2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చిండు. ఎక్కడ? తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిండు 2014 జూన్లో. అధికారంలోకి వచ్చిన మొదటి టర్మ్లో వీళ్ళు ఫస్ట్ ఫోకస్ పెట్టింది నీటిపారుదల రంగం మీద, అంటే ఇరిగేషన్ మీద, ఇంకొకటి పవర్ మీద, అంటే కరెంటు మీద. ఈ రెండింటి మీద బాగా ఫోకస్ పెట్టారు. ఈ రెండింటి మీద బాగా ఫోకస్ పెట్టి ఇరిగేషన్ సంబంధించినటువంటి ఎక్కడైతే మనం నీళ్ళు తెచ్చుకోవాలని, ఇటు గోదావరి కావచ్చు, ఇటు కృష్ణా కావచ్చు, ఈ రెండింటిల నుంచి నీళ్ళు తెచ్చుకోవాలి, దాని మీద ఏం ప్రాజెక్టులు కట్టుకోవాలి, కొత్త రాష్ట్రంగా ఏర్పడిన మనము ఏ విధంగా మన నీళ్ళను మనం సాధించుకోవాలి, ఏ విధంగా మనం తెచ్చుకోవాలన్నటువంటి ప్రయత్నం కోసము వాళ్ళు ఇరిగేషన్ మీద వర్క్ స్టార్ట్ చేసి ఇరిగేషన్ వర్క్ చేసుకుంటూ పోయారు. ఇటు గోదావరి మీద కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కావచ్చు, లేదా మిగతా ప్రాజెక్టులు కావచ్చు, అసంబద్ధంగా పూర్తయినటువంటి కాంగ్రెస్ హయాంలో దాదాపు 60 ఏళ్ల నుంచి కొనసాగుతూనే ఉన్నటువంటి కొన్ని నిర్మాణాలు కావచ్చు, ఇవన్నీ పూర్తి చేసుకొని ఈ నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఓవైపు చేశారు. మరొక వైపు కరెంటు కోతలు. అసలు తెలంగాణ రైతాంగానికి మెయిన్ ప్రాబ్లమే ఈ కరెంటు కోతలు. ఏ రైతుకైనా కావాల్సింది ఏంటంటే వాటర్ కావాలి, తర్వాత పవర్ కావాలి. ఈ రెండు ప్రధానం. మెయిన్గా నీళ్లు, కరెంటు సక్రమంగా ఉంటే ఏ రైతు అయినా కానీ సిరులు పండించగలుగుతాడు. తనకున్నటువంటి భూమిలో ఎంత ఉంటే అందులో వాటరు, నీళ్లు సరిపడా, ఆయనకున్న భూమికి సరిపడా నీళ్లు, సరిపడా పవర్ ఉందనుకో ఆ రైతు అద్భుతంగా పంటలు పండించుకోగలుగుతాడు, సమాజంలో అతను తలెత్తుకోగలుగుతాడు. సో కాబట్టి ఈ వాటర్ మీద ఓవైపు చర్చ ఓవైపు పనులు నడుస్తూనే ఉన్నాయి. ఇక పవర్ మీద కూడా వాళ్ళు ఫోకస్ చేసి మన రాష్ట్రానికి పవర్ లేదు, అప్పుడు మన దగ్గర ఉన్నటువంటి పవర్ ఎంత, మనము ఎంత ఉంది, ఎంత యూటిలైజేషన్ ఉంది, ఇంకా కావాల్సిందంతా, ఎంత లోటు విద్యుత్ ఉంది, ఇవన్నీ బేరు చేసుకొని ఎట్లా అని చెప్పేసి దీని ఒక 3 భాగాలుగా డివైడ్ చేసుకున్నారు. ఒకటి తాత్కాలికం, ఒకటి మధ్యంతర, ఇంకొకటి దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకున్నారు.
మూడు రకాలుగా. ఈ తాత్కాలికం అనేదేమో ఏ రోజుకి ఆ రోజు హెచ్చుతగ్గులకు తగ్గట్టుగా, అంటే వినియోగానికి తగ్గట్టుగా, అయితే ఎక్కువ కొనుక్కోవడమా అయితే తక్కువ కొనుక్కోవడమా లేకపోతే ఏంటనేది ఈ తాత్కాలిక ప్రణాళికల ప్రకారం ఉంటుంది. ఇక మధ్యంతర ప్రణాళిక, మధ్యకాలిక ప్రణాళిక ఏంటంటే ఇది ఒక రాష్ట్రం నుంచి ఎక్కడైతే మిగులు విద్యుత్ ఉంటుందో ఆ విద్యుత్ ఉన్నటువంటి రాష్ట్రం నుంచి కొనుగోలు చేసి ప్రస్తుతానికి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి కానీ, మిగతా రంగాలకు కానీ, పారిశ్రామిక రంగాలకు కానీ, గృహ వినియోగానికి కానీ, మిగతా అన్ని రంగాలకు కూడా కరెంట్ ఇవ్వాలి. 24 గంటల కరెంట్ ఇస్తే మన దగ్గర ఉపాధి పెరుగుతుంది, మన దగ్గర వర్క్ వస్తుంది అని చెప్పేసి ఈ విధంగా దీన్ని పెంచేటువంటి విధంగా ఒక విప్లవంగా తీసుకొని కరెంటు మీద ఫోకస్ చేసి పక్క రాష్ట్రమైనటువంటి ఛత్తీస్గఢ్ నుంచి పవర్ కొనుగోలు కార్యక్రమం చేసి ఛత్తీస్గఢ్ నుంచి కొన్నారు. ఏది ఈ మధ్య ప్రణాళిక ప్రకారం కొనుగోలు చేస్తే దాన్ని అక్కడ నుంచి ఒక 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందాలు జరిగినాయి. అట్లనే దాంతోపాటు ఆ నేషనల్ గ్రిడ్ కావచ్చు, వీటి మీద అనుసంధానం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా కార్యక్రమాలు జరిగినాయి. అప్పుడు ఇవన్నీ చేస్తూనే దీర్ఘకాలిక ప్రణాళిక ఏంటంటే మన దగ్గర సొంతంగా ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవడం. అంటే ఇప్పుడు యాదాద్రి థర్మల్ ప్లాంట్ కానీ, భద్రాద్రి కానీ, లేదనుకుంటే మిగతా పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడం కానీ, ఇట్లా మన దగ్గర పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడానికి కార్యక్రమానికి ఇదొకటి. దీంట్లో ఇప్పుడు యాదాద్రి ఉన్నది, ఈ యాదాద్రి మీద కూడా ఈ కమిషను విచారణ చేస్తూ ఉన్నది. సో కాబట్టి ఈ రెండింటి మీద విచారణ చేస్తూ ఉన్నది. కేసీఆర్ ఆ రోజు ఏం చేసినాడంటే రైతులకు, కేసీఆర్ను మొదటిసారి గెలిపించిన వాళ్ళైనా సెకండ్ టర్మ్లో గెలిపించిన వాళ్ళైనా రైతులే మెజారిటీగా. మొదటిసారి అంటే కనీసం తెలంగాణ వచ్చిన ఊపులో అందరూ కేసీఆర్కు ఓట్లు వేసారు, కేసీఆర్ని గెలిపించినప్పుడు అంటే టీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. కానీ రెండవసారి అధికారంలోకి వచ్చింది మాత్రం పూర్తిగా రైతుల ఓటు బ్యాంకుతోనే బంపర్ మెజారిటీతో దాదాపు 80 పైన చిలుకు స్థానాలతోటి గెలవడం జరిగింది కేసీఆర్. సో కాబట్టి ఈ రైతులకు మంచి చేసినటువంటి 2 కార్యక్రమాలు ఏమున్నాయి, కేసీఆర్ పదే చెప్పుకున్నటువంటి కార్యక్రమాలు కూడా ఈ 2 ఎక్కువగా ప్రచారం చేసుకున్నప్పుడు. మనం నీళ్ళు తెచ్చుకోగలిగినా, మనం కరెంట్ తెచ్చుకోగలిగినా, 24 గంటల కరెంట్ వస్తుందని చెప్పేసి ఈ రెండింటి మీద దెబ్బ కొట్టాలన్నది రేవంత్ రెడ్డి సర్కార్ ప్లాన్. అంటే ఈ రెండింటి మీద దుష్ప్రచారం చేస్తే ఏది, ఒకటి నీళ్ళ మీద ఒకటి, ఇంకొకటి కరెంటు మీద. ఈ కరెంటు మీద ఈ రెండింటి మీద కనుక మనం దెబ్బ కొడితే, ఈ రెండింటి మీద కనుక మనం ఒక దుష్ప్రచారాన్ని చేస్తే కేసీఆర్ ఇమేజ్ కొంత డ్యామేజ్ అవుతుంది. అంటే కేసీఆర్ ఏం చేయలేదు, ఈ నీళ్ళ విషయంలోనేమో కాళేశ్వరం మీద కుగ్గినటువంటి 2 పిల్లర్లు కుంగితే దాని మీద ఈకలు వీగినటువంటి బీజేపీ, కాంగ్రెస్ వీళ్ళందరూ కూడా దాన్ని చేసి ఈ నీళ్ళ వ్యవహారంలో ఏమున్నా కానీ మేడిగడ్డ, కాళేశ్వరాన్ని అదేదో మొత్తం కొట్టుకపోయింది అన్నటువంటి విధంగా ఒక తప్పుడు ప్రచారం చేసిరు. ఇప్పటికే ప్రజలు కూడా దాన్ని నమ్మిరు. అంటే వీళ్ళ ప్రచారాన్ని ప్రజలు నమ్మే విధంగా చేసిరనమాట. ఆ విధంగా నమ్మి కొంత మన ఎన్నికల్లో కూడా నష్టమైంది. ఇక ఇప్పుడు కరెంటు విషయంలో కూడా సేమ్. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత కాంగ్రెస్ అనాలోచిత నిర్ణయాల వల్ల, అధికారులను సమన్వయం చేసుకోకపోవడం వల్ల, జరుగుతున్నటువంటి హెచ్చుతగ్గులను గమనించకపోవడం వల్ల ఇక్కడ రాష్ట్రంలో కరెంటు కోతలు విపరీతంగా ఉన్నాయి. ఎప్పుడు వస్తుందో తెలియదు కరెంటు, ఎప్పుడు పోతుందో తెలియదు. వ్యవసాయ రంగానికి కావచ్చు, అసలు అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అర్థం కాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నిన్న స్వయంగా మన తుమ్మల గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల గారు అందరు రైతులతోటి ఆ వీడియో కాన్ఫరెన్స్ పెడితే ఆ వీడియో కాన్ఫరెన్స్లో కూడా ఓ ఊర్లో కరెంటు పోయింది. కరెంటు పోతే ఇజ్జత్ పోయింది అది కూడా. సో ఇట్లా ఈ విధంగా కరెంటు మరి ఇప్పుడు పోతా ఉన్నది. ఈ కరెంటు మీద మనం బదనాం చేయాలి కేసీఆర్ని. ఎట్లా బదనాం చేయాలి? ఈ కరెంటు కొనుగోలల్లా ఛత్తీస్గఢ్తో కొనుగోలల్లా అవకతవకలు జరిగినాయి. దాంతోపాటు యాదాద్రి థర్మల్ ప్లాంట్లో అవకతవకలు జరిగినాయి. దీని మీద మేము విచారణ కోసము కమిషన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి. ఈ కమిషన్ ఏర్పాటు చేసి ఈ కమిషన్ తీసుకుపోయి కేసీఆర్ను ఒక బూచిగా చూపించి కేసీఆర్ ఇందో తప్పు చేసిండు చూపించేటువంటి ప్రయత్నం చేయాలన్నటువంటి ప్లానింగ్లో భాగం ఇది. సో ఇట్లా నీళ్ళ మీద తప్పుడు ప్రచారం చేసి రకరకాల ఆరోపణలు చేసి మేడిగడ్డ మీద కావచ్చు, కాళేశ్వరం మీద కావచ్చు ఆరోపణలు చేసి ఒక మైలేజ్ పొందిరు వాళ్ళు. సేమ్ అలాగనే కరెంటు మీద కూడా ఇట్లా దుష్ప్రచారం చేయాలి. కేసీఆర్ ప్రజలకు దగ్గర చేసినటువంటి కార్యక్రమాలు ఏమున్నాయో వాటన్నింటి మీద కూడా విచారణ పేరుతోటి, అవినీతి పేరుతోటి, రకరకాల శ్వేతపత్రాలు ఏదో ఒక పేరుతోటి వాటిని మసకబార్చాలి. అంటే ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిండు, ఇట్లా నీళ్ళు ఇచ్చినట్టే కాళేశ్వరం అవినీతి జరిగింది, కాళేశ్వరం అదయింది, మేడిగడ్డ మొత్తం కూలిపోయింది, కుంగిపోయింది, దాంట్లో ఏది వనికిరాదని చెప్పేసి ప్రచారం చేశారు. అదొకటి మచ్చ వాళ్ళకు బురద తల్లినట్టు. ఇప్పుడు కరెంటు మీద కూడా ఏం చేస్తారు, ఇలా పత్రికలు, ఇలా ఛానళ్ళు మొత్తం అవినీతి జరిగినాయి, కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్తాయి. ఇక దీంతోపాటు ఇక మిగతా కార్యక్రమాలు అయితే గొర్రెల ఉంది,
యాదవులకు చాలా మంచి కార్యక్రమం, యాదవ్ బిడ్డలు అందరినీ దగ్గర చేసినటువంటి కార్యక్రమం ఈ గొర్రెల పంపిణీ కార్యక్రమం. ఈ గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని మీద కూడా ఇప్పుడు ఆ గొర్రెల పంపిణీ ఆపేసిర్రు. దాంతోపాటు దాంట్లో 700 కోట్ల స్కామ్ జరిగింది అని చెప్తూ దీని మీద ఒక డ్రామా నడిపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో కాబట్టి ఈ విధంగా అన్నీ కూడా కేసీఆర్ ఏవైతే మంచి మంచి కార్యక్రమాలు చేసిండో ఆ మంచి మంచి కార్యక్రమం ప్రతిదాని వెనక ఒక కుంభకోణం జరిగింది, ఒక స్కామ్ జరిగింది, ఒక అవినీతి జరిగింది అని చెప్పేసి నిరూపించడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ దాని మీద బురద జల్లి మిగతా అన్ని కార్యక్రమాలను పక్కకు నెట్టేటువంటి కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా చేస్తూ ఉన్నారు. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. సో కాబట్టి కరెంటు మీద ఎందుకు ఇంతగానో ఒక కమిషన్ ఏర్పాటు చేసిరు వాళ్ళు. మరి ఆ కమిషను న్యూట్రల్గా చేయాలి కదా. న్యూట్రల్గా చేయకుండా మొత్తము ఏమంటారు దాన్ని మొత్తము ఒక వన్ సైడ్ స్టాండ్ తీసుకొని చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. మరి అది ఏం నాకు తెలుస్తుంది. మరి నువ్వు రేపటి లోపల వచ్చి హాజరు కావాలని చెప్పేసి కేసీఆర్కు మళ్ళొకసారి నోటీసులు ఇచ్చారంట. ఈయనేమో అసలు ఈ కమిషనే రాజ్యాంగ విరుద్ధము, ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధము, కాబట్టి దీన్ని రద్దు చేయండి అని చెప్పేసి హైకోర్టుకు కేసీఆర్ పోయింది. మరి ఏమవుతుంది అనేది ఇక చూడాలి, ఏం జరగబోతుంది అనేది చూడాల్సినటువంటి అవసరం ఉన్నది.